హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సహస్ర గుడి దగ్గరికి వచ్చి అంతా వెతుకుతూ ఉంటుంది. బావ కూడా ఇక్కడే ఉన్నాడు కదూ, కారు కనిపించింది కదా, అంటే ఇక్కడే ఉన్నాడు, బావని కూడా వెతకాలి అని చెప్పి సహస్ర గుడి అంతా వెతుకుతూ ఉంటుంది విహారీ కోసం. ఇంతలో అక్కడ ఆదికేశవులు, గౌరీ ఇద్దరూ కూడా ప్రదక్షిణం చేసి రమ్మని చెప్తారు పంతులు గారు. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ప్రదక్షిణం చేస్తూ ఉండగా సహస్ర ఎదురవుతుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా తన పెళ్ళి ఆపేసిన సంఘటన గుర్తుకు వస్తూ ఉంటుంది సహస్రాకి. ఆదికేశవులు, అమ్మా నన్ను క్షమించమ్మా, ఆ రోజు నీ పెళ్ళి కావాలని నేను ఆపలేదమ్మా, మీరు బాధపడుతూ ఉండుంటారని నాకు తెలుసు, కానీ అంతా మీ మంచి కోసమే, మీకు మంచి జరగాలని అలా చేశానమ్మా, నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటాడు. కానీ ఎలా క్షమిస్తుంది అని పద్మాక్షి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆయనకి కూడా ఒక కూతురు ఉండి ఉంటే ఆ బాధ అర్థమయ్యేది అని సహస్ర అంటుంది. నాకు కూడా కూతురు ఉందమ్మా, అదిగో నా కూతురు అల్లుడు ఇద్దరూ కూడా అక్కడ పీటల మీద వ్రతం చేసుకుంటున్నారు చూడండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో సహస్ర, పద్మాక్షి అందరూ కూడా అటువైపు ఆ జంట వైపు చూస్తూ ఉంటారు. ఈలోపే దూరం నుంచి విహారీ వీళ్ళని గమనిస్తాడు. ఎలాగైనా వీళ్ళు చూడకుండా ఉండాలని అక్కడి నుంచి తప్పించుకుంటారు. లక్ష్మి, విహారీ వీళ్ళ కంట పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక సహస్ర, సరేలే వాళ్ళ గోల నాకెందుకు కానీ, ఇక తన మీద చాలా కోపంగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సహస్ర. ఇక వ్రతం పూర్తి చేసుకుంటారు విహారీ, లక్ష్మి ఇద్దరూ కూడా వీళ్ళ కంట పడకుండా. ఇంకా ఆదికేశవులు, గౌరీ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. వీళ్ళు వ్రతం జరిగినందుకు, వీళ్ళు ఇంత అన్యోన్యంగా ఉన్నందుకు కూడా త్వరలోనే వీళ్ళకి పాపో బాబు పుట్టాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక తర్వాత ఒక్కసారిగా ఎలాగో అలాగా విహారీ కంటపడతాడు, బట్టలు మార్చుకొని వస్తాడు. ఇక సహస్ర విహారీని చూసి, ఏంటి బావా నువ్వు ఇక్కడే ఉన్నావా, నాతో నువ్వు మీటింగ్ ఉందని చెప్పావు, కానీ గుడిలో ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అంటే నేను కావాలని చెప్పలేదు సహస్ర, మీటింగ్ ఏమీ లేదు, కానీ నేను లక్ష్మిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఆ విషయం తెలిస్తే నువ్వు మళ్ళీ బాధపడతావని చెప్పలేదు. లక్ష్మి ఇక్కడ దొరికితే అప్పుడు నీతో చెప్పొచ్చని నేను ఆలోచించి అలా మీటింగ్ ఉందని అబద్ధం చెప్పాను, సారీ సహస్ర అంటూ చెప్తూ ఉంటాడు. సరే నీకు లక్ష్మి దొరికిందా అని అడగటంతో, అదిగో లక్ష్మి దొరికింది అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి కూడా చీర మార్చుకొని వచ్చి కనపడుతుంది. ఇదిగో లక్ష్మి ఇక్కడే ఉంది, ఇక అందరం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పడంతో సహస్ర, పద్మాక్షి లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటారు. నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అందరూ కలిసి బయలుదేరి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా లక్ష్మి మీద చాలా కోపంగా ఉంటారు. లక్ష్మికి గౌరీ ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అమ్మ లక్ష్మి అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఏమైనా పని ఉందా అని లక్ష్మి అడగటంతో, అవును ఈరోజు చాలా మంచి రోజట, పంతులు గారు చెప్పారు, నువ్వు తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే ఈరోజు నీకు నీ భర్తకి చాలా మంచి జరుగుతుందంట, కాబట్టి ఇవాళ దీపం పెట్టమ్మా. సరే అమ్మా అయితే నేను పెడతానులే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి లక్ష్మి దీపం పెడుతూ ఉంటుంది. విహారీ గురించి, తన గురించి దండం పెట్టుకుంటూ ఉంటుంది. యమునమ్మకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, నా వల్ల విహారీ గారికి అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో పద్మాక్షి, ఇటు సహస్ర, అంబిక ముగ్గురు కూడా అటువైపు వెళ్తూ ఉండగా లక్ష్మి దీపం పెట్టడం చూస్తారు. ఏంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అని సహస్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. దీపం పెడుతున్నానమ్మా అని అనటంతో, దీపం పెట్టే హక్కు నీకెక్కడిది, నువ్వు ఈ ఇంటికి ఏం సంబంధం ఉంది నీకు, దీపం ఎందుకు పెడుతున్నావు నువ్వు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. అది కాదమ్మా అని లక్ష్మి సమాధానం చెప్పేలోపే సహస్ర ఒక్కసారిగా లక్ష్మి చెంప పగల కొడుతుంది. అమ్మ అంటూ బాధగా అడుగుతూ ఉంటుంది. నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు, ఈ ఇంటికి వచ్చిన కోడలు మాత్రమే ఈ దీపం పెట్టాలి, కానీ నువ్వెందుకు పెడుతున్నావు, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా, నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది, అందుకనే నువ్వు ఇలా చేశావు చెప్పు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక ఇంతలో అక్కడికి విహారీ వస్తాడు. లక్ష్మిని కొట్టడం చూసి సహస్ర వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. సహస్ర ఏం చేస్తున్నావు నువ్వు, లక్ష్మిని ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అది కాదు బాబా, ఈ ఇంటి కోడలు కాదా దీపం పెట్టాల్సింది, కానీ లక్ష్మి ఎందుకు పెడుతుంది
అసలు లక్ష్మి మనసులో ఏముంది అంటూ నిలదీస్తూ ఉంటుంది. అవును, ఈ ఇంటికి లక్ష్మికి సంబంధం ఉంది అని చాలా తెగేసి గట్టిగా చెప్పేస్తూ ఉంటాడు విహారీ. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తనకి ఈ ఇంటికి ఏంటి సంబంధం ఉంది అని సహస్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వసుధ అనుకుంటుంది, ఎలాగైనా సరే నిజం విహారీ చెప్పేస్తే బాగుండు, ఇక సహస్ర గోల వదిలిపోతుంది, వీళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది. యమున కూడా ఏంటి విహారీ ఏమంటున్నావు, తనకి ఇంటికి ఏం సంబంధం ఉంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవునమ్మా ఉంది, లక్ష్మి అని చెప్పేస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి గురించి నిజంగానే తనకి ఉన్న బంధం గురించి చెప్పేస్తాడా విహారీ? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.